చూసావుగా, మర్యాదగా మాతో రా. ఎక్కడికి బే అడ్డబొట్లు? ఎదురు ప్రశ్న వేయక మాతో పద. పదాకి ఏదైనా ఆర్డర్లు ఇస్తారంటే పిలకలు కత్తిరించి చెవులు పెట్టి పంపగలను. మర్యాదగా మాతో రాకపోయావో నిన్ను దేవుడి దగ్గర పంపిస్తాను, జాగ్రత్త. ఆగండి, ఇది నా కేసు, నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి. నన్ను దేవుడి దగ్గరికి పంపిస్తావరా? భక్తులు వేషాలు వేసుకుని బాకులు గొడ్డలు తెస్తారా? ఈ పులిని రెచ్చగొట్టారు, ప్రసాదం పెడతాను, పట్టుకెళ్ళి మీ భక్తుడికి వరా పువ్వా. ఇప్పుడు నేను నువ్వు మనిషివా పశువా? దేవుళ్ళంటి పూజాన్ని పట్టుకుని చావగొడతావా? జాలి దయ లేకుండా శక్తి బలం ఉన్నాయి కదా అని కొట్టి ప్రారంభిస్తావా? తోటి మనిషిని ప్రేమించలేకపోవచ్చు, కానీ ద్వేషించి దెబ్బతీయటం రాక్షసత్వం. నీలో శక్తి ఉన్నది ఇలాంటి పాడు పనులు చేయడానికి కాదని గుర్తుంచుకో. మీరు వెళ్ళండి పంతులు గారు. సమయానికి వచ్చి కాపాడావు తల్లి, భగవంతుడు నీకు మేలు చేస్తాడు. లలిత, ఇవాళ ఇంత ఆలస్యంగా వచ్చావేమిటమ్మా? బజార్కి వెళ్ళి నీకు మందులు పళ్ళు కొంత తెచ్చాను తాత. పెళ్లి చేసుకుని సుఖంగా కాపురం చేసుకోవాల్సిన పిల్లవు అక్కడ స్కూల్లో పాఠాలు చెప్పడం, ఇక్కడ ఇంటి దగ్గర నా సంగతులన్నీ చూసుకోవడం, ఎంత కష్టపడిపోతున్నావమ్మా. తాత, ఇలా మాట్లాడద్దని నీకెన్నిసార్లు చెప్పాను. అమ్మా నాన్న లేని అనాథ నన్ను పెంచి పెద్దదాన్ని చేయటానికి నువ్వు మాత్రం కష్టపడలేదా? నిజమే అనుకోమ్మా, కానీ ఆడపిల్లవు. నా అన్న వాళ్ళని చూసుకోవడంలోనూ ఎవరి పని వాళ్ళు చేసుకోవడంలోనూ ఆడా మగాని తేడా ఏమీ లేదు. నువ్వు అనవసరమైన ఆలోచనలన్నీ పెట్టుకుని ఆరోగ్యం పాడు చేసుకోకు. చూడు, డాక్టర్ గారు నీ నీరసానికి ఇచ్చిన మందులు తెచ్చాను, రోజుకు 2 మర్చిపోకుండా వేసుకోవాలి. చూసావా రాజా, ఆ జగన్నాథం గారి ఎత్తుల గురించి నీకు ముందే చెప్పాను. తాను మహానుభావుడిగా నిన్ను అందరి ముందు క్షమించినట్టే క్షమించి తన మనుషుల్ని మీదికి పంపించాడు. పంపించింది రౌడీలుగా కాకుండా పరమ భక్తుల వేషాల్లో పంపించాడు. ఎందుకో తెలుసా? అందరి ముందు నీదే తప్పు అనిపించడానికి. నేను ఆలోచించేది ఆ భక్తుడి గురించి, వాడి తొత్తుల గురించి కాదు. నడి వీధిలో నన్ను నానా మాటలు అందే దాన్ని గురించి. ఇంతవరకు ఎత్తుల పంజా దింపలేదు గురు, అలాంటిది అన్ని మాటలు అంటున్న మంత్రం వేసినట్టు అలాగే ఉండిపోయాడు. అవునరా, అందరిలాగా అక్కడే దాన్ని పొగడంచాలనిపించలేదు. బలవంతంగా పడగదికి లాక్కొచ్చి నలిపి నాశనం చేసి నాకు కష్టించుకుంటాను. అదే అడవి పద్ధతి అంటాను. ఇక్కడ మనుషులతో ఎలా ప్రవర్తించాలో నీకు ముందే చెప్పాను. ఏం చేయాలంటావు? మాయ చేయాలంటాను. మంచిగా కనిపించి ప్రేమ నటించి దాన్ని వల్ల వేసుకోవాలి. ఎలాగా? ముందు నువ్వు రౌడీగా కనిపించడం మానేయాలి, పెద్ద మనిషిగా కనిపించాలి. రేపటిలోగా అది ఎక్కడ ఉంటుందో తెలుసుకొని ఈ నాటకానికి నాంది నేను పలుకుతాను. అయ్యయ్యో, ఎన్ని సంవత్సరాలు, ఎన్ని లక్షలు మీ మీద ఖర్చు పెట్టి నేను దెబ్బతినేశాను రా. అయ్యయ్యో, మీకు భాష నేర్పాను, మీకు పూజారి గెటప్పులిచ్చి గౌరవాన్ని ఇచ్చాను, సీక్రెట్ గా మందు ఇచ్చాను, భోజనాలు ఎట్టాను, చికెన్ అంటే చికెన్, మటన్ అంటే మటన్, పిట్ట మాంసం అంటే పిట్ట మాంసం, పోర్క్ అంటే పోర్కు, బీఫ్ అంటే బీఫ్, అన్ని రకాల మాంసాలు తినేశారు కదరా. వాడి దెబ్బ కొడుతుంటే పంజా దెబ్బ కొట్టినట్టుంది గురు. నోర్మై, నాకన్నీ తెలుసు. ఆడి మడిసా పెద్ద పులా. ఈసారి ఎవరైనా ఇలాంటి ఆడారి కవర్లు మోసుకొచ్చారంటే ఈ గెటప్లు తీసి పారేసి, అడ్డబొడ్లు తుడిచేసి, జంజాలు తెంపేసి, అంగవస్త్రాలు లాగేసుకుని సాల్ అండర్వేర్ తో మిమ్మల్ని నడి రోడ్లో నడిపిస్తాను. వెళ్ళిపోండి. ఏమిటిది?
నిన్న బజార్లో మా స్నేహితుడు రాజా ఎవరినో పరమభక్తుడిని పట్టుకుని కుట్టాడని ఈటలాంటి మాటలతో నిందించావట, అవునా? అవును. ఆ భక్తుల ముఠాలో వీడొకడు. లేరా, నిజం చెప్పు. క్షమించండి అమ్మా, మేము చేసే పాడు పనులు ఎదో పనులు ఎవరు చూడకూడదని ఈ వేషాల్లో తిరుగుతున్నాం. ఈ విషయం కనిపెట్టిన ఆ బాబు మమ్మల్ని పట్టుకొని కొట్టాడు. ఈ శిక్ష మాకు కావాల్సిందేనమ్మా. విన్నారుగా, వీళ్ళ విషయం తెలుసుకోకుండా మీరు మా రాజాన్ని నిందించారు. అన్యాయంగా మీరు అన్న మాటలతో అతను ఎంతో కుమిలిపోతున్నాడు. నిజాన్ని నిరూపించాలనే పట్టుదలతో వీడిని పట్టి మీ దగ్గర తీసుకొచ్చాను. ఏమండి, నిజానిజాలు తెలియకుండా అన్యాయంగా ఆయన దూషించాను. చేసిన తప్పుకు సిగ్గుపడి క్షమాపణ కోరానని ఆయనతో చెప్పండి. ఇప్పటికైనా మీరు మా వాడి మంచితనాన్ని తెలుసుకున్నందుకు చాలా సంతోషం. ఇదిగో, వీడిని మీరేం చేసుకుంటారో మీ ఇష్టం. వస్తాను. నన్ను క్షమించండి అమ్మా. ఛీ! దుర్మార్గుడా, నీ కారణంగా దేవుళ్ళని మనిషిని అవమానించాను. ఏమిటి, నన్ను దేవుడు అందా? అవును గురు, నన్ను చీకొట్టింది నేను దేవుడు అంది. అదే, మామూలుగా కనిపించి ఆ భక్తులందరూ రౌడీలని చెప్పినా నమ్మేది కాదు. చిన్న నాటకం ఆడేసరికి నీ మీద గౌరవం పెరిగింది. శేషు, ఇప్పుడే ఈ మనుషుల గురించి అర్థమవుతుంది. వీళ్ళు నిజాన్ని నిజాయితీని ద్వేషిస్తారు, అబద్ధాన్ని మోసాన్ని ప్రేమిస్తారు. అయితే ఇప్పుడు ఏం చేస్తావు గురు? ఏముంది, బుద్ధిమంతుల్లాగా పరమ భక్తుల్లాగా నటించి దాని మనసులో చోటు సంపాదిస్తాను. ఫ్రెండ్స్, అర్జెంట్ మీటింగ్ ఉందని ఎందుకు కవరెట్టానంటే మనకు ఐడియా అయింది. అదేంటంటే అవసరం తీరిపోయిన ఆడదన్నా అలవాటైపోయిన దేవుడన్నా మనిషికి మోజు ఉండదు. ఆయన చేత కొత్త దేవుడు అయితే భక్తులు సెవెత్తిపోయి చూడడానికి వచ్చేస్తారు, మన కలెక్షన్లు పెరుగుతాయి. అని చేత ఈ ఎర్రి జనం మధ్య మనం ఒక కొత్త దేవుడిని ఎలిపిస్తాం. అమ్మో అమ్మో, కొత్త దేవుడు వెలుస్తున్నాడని జనాన్ని నమ్మించేదెలా? పూర్తిగా వెనకన్నా మధ్యలో డౌట్ వదులుతావే. మనం చెప్పడం కాదు, హిమాలయ పర్వతాల నుంచి చీచీ దాబా చీచీ స్వామీజీ అంటే చిత్ర చిత్ర విచిత్ర దాక్షిణ్య భావ చిత్త చిదానంద స్వాముల వారు స్వయంగా వచ్చి చెప్తారు. చెప్తారు. ఒరే బాసోడా, రా. ఫ్రెండ్స్, పాండభూతుల బాసోడు చాలా పవర్ఫుల్ క్రీడిగాడు. మనోడే నిన్నే సెంట్రల్ జైలు దిగాడు. వీడు సరేనండి, మనం అనుకున్న అసలు స్వామీజీ ఎక్కడ? పాల్డ్ గడ్డు రేపు దిగబోయే స్వామీజీ వీడే. ఆ, కాకపోతే మనం చేసే లుచ్చా పనులుగా మహత్తులు ఉన్న మహర్షులు దిగొస్తారా? ఈయన సీక్రెట్ గా ఓ చోట పెడతాం, భోజనం పెడతాం, మందు ఇస్తాం, నెలకి 500 ఇస్తాం, స్వామీజీగా యాక్షన్ చేయమంటాం. కానీ వీడే స్వామీజీ అంటే జనం నమ్ముతారా? నమ్మరు, చస్తే నమ్మరు. పైగా చావగొట్టేసి ఏ చెట్టుకో ఏడగట్టేస్తారు. కానీ దానికి ఒక పద్ధతి ఉంది. మరి ఇది గెటప్ మారుస్తాం, స్వామీజీ గెటప్ ఇస్తాం, గడ్డం వేసం, కాషాయ వస్త్రాలు, కమండలం ఇవన్నీ ఉంటాయి. పైగా భాష మారుస్తాం, గాలిలోంచి విభూది శివలింగాలు అవి ట్రిక్కులు చేసి ఇచ్చే పద్ధతులు అన్ని నేర్పి అప్పుడు జనం మీద వదులుతాం. సరే బసవడు, అయ్యా, ఈ ఏళ్ళ నుంచి నీ పేరు చిత్ర చిత్ర విచిత్ర దాక్షిణ్య భావ చిత్ సచ్చిదానంద స్వాముల వారు. ఈ పేరు నా నోరు తిరగదే. నేను ఎవరెందుకు రా తిరగడం? జనం ఆ పేరుతో నిన్ను ముద్దుగా పిలుచుకుంటారు. ఆ మాత్రం పొడుగు గాంభీర్యం పేరులో లేకపోతే పవర్ఫుల్ గా ఉండదు, మరి విలువ ఉండదు. కేడి సోదరా, నువ్వు బాగా ఒళ్ళు దగ్గరెట్టుకుని సావులర్లా నటించాలి. పాత అలవాటు కొద్దీ వచ్చిన వాళ్ళు జేబులు తడిపేవా ఒళ్ళు ఎరగొట్టేస్తాను. తర్వాత ఏడో గాడి వాడిని పిలిపిస్తాను, ఓ 2 రోజుల పాటు ఆ ట్రిక్కులు బొక్కులు అవన్నీ ప్రాక్టీస్ చేయి. ఎర్రా అట్టే కదరా? నమస్తే అండి. నమస్తే. మీరా? క్షమించండి, ఆ రోజు నిజం తెలియకుండా ఏవేవో మాట్లాడాను. పర్వాలేదండి, మీకే కాదు ఈ ఊళ్ళో చాలా మందికి వాడు దొంగ పోతారని తెలియదండి. అదంతా మర్చిపోండి. మీరు రోజు గుడికి వస్తుంటారా? వస్తుంటానండి, దేవతను దర్శించుకోవడం కోసం. అదేంటండి, దేవుడి గుడికి వచ్చి దేవత దర్శనం అంటారేంటి? నేను దేవుడితో పాటు దేవతను కూడా చూసుకుంటానండి. అవునండి, మీరు డ్యాన్స్ స్కూల్లో పనిచేస్తున్నారట? అవునండి. ఆహా ఆహాహా, నాకు చాలా ఆనందంగా ఉందండి. 64 కళలోనూ నృత్య కళ అంటే నేను పడి చేస్తానండి. ఆ కళన్నా ఆ కళాకారులన్నా నేను ప్రాణాలు విడిస్తానండి. ఏమండి, మీరేం చేస్తుంటారు? దైవ చింతనతో కాలం గడుపుతూ ఉండేవాడిని. ఈ మధ్య దేవి ఉపాసన, సౌందర్యారాధన మొదలు పెట్టానండి. అంటే అందాన్ని ఆరాధించండి.
నేను వెళ్ళొస్తానండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. నమస్తే మేడం. నమస్తే. ఈవేళ చాలా బాగున్నారు మేడం. అదేమిటమ్మా? రోజు కన్నా ఇవాళ కొత్తగా కనిపిస్తున్నారు. అదా, ఇవాళ నా పుట్టినరోజు. తలకి స్నానం చేసి కొత్త చీర కట్టుకున్నాను అంతే. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు. లలిత గారు, ఏమండోయ్ లలిత గారు, ఏంటండి? మీరు లోపల లేరా? ఏమిటి ఇలా వచ్చారు? పసిపాపని పలకరించాలని. ఎవరా పసిపాప? ఈ రోజే పుట్టిన ఈ పసిపాపని. ఈ రోజు నా పుట్టినరోజని మీకెలా తెలుసండి? తెలిసేదే ఉందండి. ఉదయం నుంచి లోకమంతా ఏదో కొత్త అందాలతో కలకలాడిపోతుంది. ఖచ్చితంగా ఈ రోజు ఏదో గొప్పందం పుట్టినరోజు అయి ఉండాలనిపించింది. నాకు తెలిసిన ఒకే ఒక గొప్పందం మీరే కనుక మీ పొగడుతలు బాగా వచ్చా మీకు? ఇవి పొగడతలు కాదండి, వచ్చి నిజాలు. ఏమండి, మీ పుట్టినరోజు కానుకగా కంచి నుంచి ప్రత్యేకంగా తెప్పించారండి. కంచి పట్టు చీర. ఇది మీరు కట్టుకున్నారంటే గొప్ప అందంగా కనిపిస్తారండి. అలాగే నవ్వుతుండండి. అలాగే అలాగే. ఓం నమః శివాయ. హర హర మహాదేవ. శంభో శంకర. శంభో శంకర, శంభో శంకర, శంభో శంకర.